Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Gaura Hariva Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare Krishna ज्ञानतिमिरं दस्या ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण श्री भगवानुवाच संन्यासः कर्मयोगस्य निःश्रेयसकरावुभौ तयोस्तु कर्म संन्यासात् कर्मयोगो विशिष्यते శ్రీకృష్ణ భగవానుడు సమాధానముసగిను కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కన్నను భక్తియుక్త కర్మము ఉత్తమమైనది. భగవంతుడు ఈ యొక్క శ్లోకంలో కర్మ పరిత్యాగము భక్తియుక్త సేవలలో కర్మ చేయుట అనేటువంటి రెండు విషయాలలో కర్మ పరిత్యాగం కన్నా భక్తియుక్త సేవల్లో కర్మను చేయటం ఉత్తమము అని చెప్తూ ఉన్నారు. అంటే
జీవుడు ఈ భౌతిక జగత్తులో బంధింపబడ్డానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే కర్మ. అది పుణ్యకర్మ అయినా అయి ఉండొచ్చు, పాపకర్మ అయినా అయి ఉండొచ్చు. పుణ్యకర్మ అయితే ఏదో ఉన్నత జన్మలు ఎత్తడము, లేకపోతే ఉన్నతమైన చదువులు చదవడము, అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉండడము, మంచి తెలివితేటలు కలిగి ఉండడము, ఇవన్నీ పుణ్యం యొక్క ఫలం. పాపం యొక్క ఫలం ఏంటి అంటే అతను తెలివిహీనుడుగా ఉండడము, లేకపోతే అందవిహీనుడుగా ఉండడము, లేకపోతే దారిద్ర్యంలో పుట్టడము, అనారోగ్యంతో పుట్టడము, ఇవన్నీ కూడా పాపం యొక్క ఫలాలన్నమాట. అయితే భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ పుణ్యమైన పాపమైన జీవుణ్ణి ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది కర్మ పరిత్యాగం. అంటే కర్మను త్యజించడం, ఏ కర్మ చేయకుండా ఉండడం, లేకపోతే చేసేటువంటి కర్మ ఏదైనా కానీ భక్తియుక్త సేవల్లో నిమగ్నం చేయడం. ఉదాహరణకి ప్రభుత్వ తరపున ఎవరన్నా వ్యాపారం చేస్తే లాభ నష్టాలు ప్రభుత్వం భరిస్తుంది, వ్యక్తి మీద దాని ప్రభావం ఉండదన్నమాట. సో అదే రకంగా స్వంతగా వ్యాపారం చేసేటువంటి వ్యక్తి లాభ నష్టాలు అన్నటువంటిది అతను భరించాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఎవరైనా కానీ తన యొక్క ఇంద్రియాలను భోగించడం కోసం కర్మను చేసినప్పుడు కర్మబంధనాల్లో చిక్కుకుంటాడు. భక్తి యోగంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి స్థితి ఏమిటి అంటే అతను చేసేటువంటి కర్మ అతని యొక్క ఇంద్రియ ప్రీత్యర్థం కోసం కాదు, భగవంతుని యొక్క ఇంద్రియ ప్రీత్యర్థం కోసం అతను కర్మలు చేస్తూ ఉన్నాడు. ఆదిశంకర్ల వారు కూడా చెప్పారు, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవా. చేసేటువంటి కర్మ ఏదైనా కానీ ఆ దేవదేవుని యొక్క ప్రీత్యర్థం మనం చేసినప్పుడు కర్మబంధనాల్లో మనం చిక్కుకునేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. అయితే కర్మ సన్యాసం అంటే మనం కర్మ చేయకుండా ఉండలేమండి. ఖచ్చితంగా ఏదో ఒక కర్మ చేయాల. ఈ ఇంద్రియాలు, మనస్సు, జీవుడు చాలా చైతన్యపూర్ణమైనటువంటి వాడు. చైతన్యం లేకుండా అచేతనంగా ఏ కర్మ చేయకుండా ఉండడం అంటే ఇప్పుడు బంతిని బలవంతంగా నీళ్ళలో తొక్కి పెడితే చేతిలో శక్తి క్షీణిస్తే బంతి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. అదే రకంగా బలవంతంగా కర్మ చేయకుండా ఉండడం కాదు, కర్మలనన్నింటినీ కూడా కృష్ణ చైతన్యంలో చేయడం, అంటే భగవత్ ప్రీత్యర్థం చేయడం, భక్తియుక్త సేవల్లో చేయడం అనేటువంటిది ఉత్తమం అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి ఆహారం భుజించాలనుకుంటూ ఉన్నాం, భుజించకుండా ఉండలేం. మరి ఆ భుజించేటువంటి పదార్థాన్ని భగవంతునికి కైంకర్యం చేసి మహాప్రసాదంగా దాన్ని స్వీకరించవచ్చు, దాంట్లో కర్మ లేదు. మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు, ప్రాపంచికమైనటువంటి మాటలన్నీ కూడా జీవుణ్ణి ఈ యొక్క యథార్థమైనటువంటి స్థితి నుంచి దూరం చేస్తాయి. సో మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా కృష్ణ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా కర్మబంధనాల్లో చిక్కుకోకుండా మనం ఉండొచ్చు. ఈ రకంగా మనసులో ఆలోచన, మాట, తర్వాత దృష్టి, తర్వాత శ్రవణం, తర్వాత ఈ యొక్క జిహ్వా చాపల్యం, ఈ యొక్క భుజించడం, ప్రతి ఒక్క చర్యలో కూడా, ఆ ప్రతి ఒక్క కర్మలో కూడా ఆ భగవంతుణ్ణి చేర్చుకొని జీవించడం ద్వారా మనం అది భక్తి యోగం అవుతుంది. అంటే భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మరల్చడం. అప్పుడేమవుతుంది అంటే కర్మబంధనాల్లో మనం చిక్కుకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది. లేని పక్షంలో ఎవరికైనా ధనాన్ని ఇవ్వండి, మళ్ళా అతని దగ్గర ధనం తీసుకునే దానికోసం మళ్ళీ జన్మించాలా? ఎవరినైనా దూషించండి, అతని దగ్గర నుంచి మళ్ళా దూషణ మనం పొందడానికి మళ్ళా జన్మించాలా? ఎవరినన్నా మనం శారీరకంగా హింసించండి, మరలా ఆ జీవి నుంచి హింసను మనం పొందడం కోసం మరలా జన్మించాలా? ఈ రకంగా మనం చేసేటువంటి కర్మలు, మరి దూషించడం అయితేనేమి, హింసించడం అయితేనేమి, ఇవన్నీ కూడా మన యొక్క ఇంద్రియ ప్రీత్యర్థం చేస్తూ ఉన్నాం, మన యొక్క స్వార్థం కోసం చేస్తూ ఉన్నాం. దానివల్ల ఈ భౌతిక జగత్తులో మనం బంధింపబడేదానికి అవకాశం ఉంది. సో అందుకని భగవంతుడు కర్మ చేయొద్దు అంటున్నాడు. అటువంటి కర్మలు, ఈ జీవుణ్ణి భౌతిక జగత్తులో బంధించేటువంటి అటువంటి కర్మలు చేయొద్దు అంటూ ఉన్నాడు.
మరి కర్మలు చేయకుండా ఉండగలమా అంటే అది కుదరని పని. అటువంటప్పుడు భక్తి యోగంలో కర్మలు చేయమని చెప్తూ ఉన్నాడు. అంటే ప్రతి ఒక్క పని కూడా ఆ భగవంతుని ప్రీత్యర్థం మనం చేసినప్పుడు అది కర్మబంధనాల్లో మనల్ని చిక్కుకునేటట్టుగా చేయదనమాట. సో అందువల్ల మనం కర్మ చేసిన వారం అవుతూ ఉన్నాం, అయితే అది భగవంతుని కోసం చేస్తున్నాం కాబట్టి దానివల్ల మనం ఈ భౌతిక జగత్తులో బంధింపబడేదానికి అవకాశం లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఏంటది అంటే, ఉదాహరణకి రాజు ఎవరికైనా ఉరిశిక్ష విధిస్తాడండి. ఆ ఉరిశిక్ష విధించినప్పుడు ఆ ఉరిశిక్షను అమలు పరిచేటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి శిక్ష పడదు. ఎందువల్లంటే రాజు యొక్క ఆదేశం మేరకు ఆ పని అతను చేస్తూ ఉన్నాడు కాబట్టి. అదే రకంగా భగవంతుని యొక్క ఆదేశం మేరకు ఆయన్ను సంతృప్తి పరిచేటువంటి కర్మలు మనం చేయడం ద్వారా ఈ కర్మబంధనాల్లో మనం చిక్కుకునేదానికి అవకాశం లేదు. అది మోక్షానికి అది మార్గాన్ని చూపిస్తుందన్నమాట, మోక్షకారకమవుతుంది. సో అందువల్ల ఈ భౌతిక జగత్తులో మరి బంధింపబడి ఉన్నంత వరకు కూడా ఈ దుఃఖాలయం అని చెప్పారు, ఆనందం లేదు ఇక్కడ. మరి ఆనందాలయమైనటువంటి వైకుంఠాన్ని చేరుకోవాలా అంటే మనం చేసేటువంటి కర్మల్లో అది పుణ్యం బ్యాలెన్స్ కానీ పాపం బ్యాలెన్స్ కానీ రెండు లేకుండా మనం కర్మలు చేసినప్పుడు ఈ యొక్క బంధనాల నుంచి మనల్ని మనం విముక్తుల్ని చేసుకునేదానికి అవకాశం ఉంది. మరి అటువంటి కర్మ ఏమిటి అంటే ఆ భగవంతుని ప్రీత్యర్థం. ఉదాహరణకి శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడే 500 సంవత్సరాల క్రిందట భక్తావతారిగా అవతరించారు, కృష్ణ చైతన్యునిగా. ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించింది శ్రీ చైతన్య మహాప్రభు. ఆయన సంకీర్తన తీవ్రంగా నృత్యం చేసి సంకీర్తన చేసి అలసిపోయి ఒకరోజు ఒక పర్ణ కుటీరంలో గడప మీద తల పెట్టుకొని నిద్రించారంట, విశ్రమించారు. ఆయన శిష్యుడు ఒక ఆయనకు పాదసేవ చేయడానికి ఆయన్ని దాటుతూ ఆ పర్ణ కుటీరం లోపలికి వెళ్ళి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పాదాలను ఆయన ఒత్తుతూ ఉన్నారనమాట. ఆ రకంగా ఒత్తిన తర్వాత కొంత సమయానికి చైతన్య మహాప్రభు విశ్రమం నుంచి మేల్కొని, ఆయన నిద్ర నుంచి మేల్కొని, అప్పుడు ఆయన ఆ భక్తుడిని అడిగాడు, ఎంతసేపటి నుంచి నువ్వు ఈ యొక్క సేవ చేస్తూ ఉన్నావు అని చెప్పి అన్నాడు. ఆయన అన్నాడు, చాలాసేపటి నుంచి నేను సేవ చేస్తూ ఉన్నాను, అయితే నువ్వు భోంచేసావా అని అడిగాడు. అప్పుడు ఆ భక్తుడు చెప్పాడు, నేను భోజనానికి వెళ్ళాలా అంటే మిమ్మల్ని దాటి వెళ్ళాలి కదా మహాప్రభు అన్నాడు. అయితే వచ్చేటప్పుడు ఎట్లా వచ్చావు అన్నాడు. వచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని దాటి వచ్చాను అన్నాడు. మరి వెళ్ళేటప్పుడు కూడా దాటి వెళ్ళొచ్చు కదా భోజనం చేయడానికి, భోజనం చేయకుండా ఇక్కడ కూర్చున్నావేంటి అని అడిగాడు. అప్పుడు ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, వచ్చేటప్పుడు మిమ్మల్ని దాటి వచ్చాను మీ సేవ చేయడానికి, వెళ్ళేటప్పుడు మిమ్మల్ని దాటి వెళ్ళాలా నా సేవ చేసుకునేదానికి, అందుకోసం నేను దాటకుండా ఇక్కడే కూర్చుని ఉన్నాను అని చెప్పన్నాడు. అంటే ఆ భగవంతుని యొక్క ప్రీత్యర్థం కర్మ మనం చేసినప్పుడు ఏ రకమైనటువంటి కర్మబంధనం లేదు. మన ఇంద్రియ తృప్తి కోసం మనం చేసినప్పుడు ఈ కర్మబంధనాల్లో మనం బంధింపబడతాము. సో అందువల్ల ఆ చేసేటువంటి కర్మ ఆ భగవత్ ప్రీత్యర్థం మనం చేసినప్పుడు ఈ కర్మబంధనాల్లో మనం చిక్కుకునేదానికి అవకాశం లేదనమాట. సో భక్తి యోగంలో కర్మ చేయడం అంటే జీవుడు చైతన్యపూర్ణమైనటువంటి జీవుడు ఏ కర్మ చేయకుండా ఉండడానికి కుదరదు. ఆ భక్తి యోగంలో ప్రతి కర్మను కూడా ప్రతి ఇంద్రియాన్ని కూడా కైంకర్యం చేయడం ద్వారా కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఉంటాడు. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి భగవద్భక్తుడు ఆ భగవంతుని యొక్క సేవ చేయడం కోసం ఎంతో తపిస్తూ ఉంటాడు. మనం ఏంటి అంటే ఈరోజు ఆ భగవంతుని యొక్క సేవ అన్నటువంటిది ఈ సంసార సాగరం నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తుంది. సంసారం అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అన్నటువంటి దుఃఖాలు తిరిగి తిరిగి పొందడాన్ని సంసార చక్రం అని చెప్పన్నారనమాట. ఈ సంసార చక్రంలో ఈ 4 జీవితంలో ముఖ్యమైనటువంటి క్లేశాలు ఈ 4: జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. మనం అనుకోవచ్చు జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి ఎప్పుడో కదా వస్తాయి అని చెప్పి. మరి 3 క్లేశాలు ఎప్పుడు జీవుని తరుముతూ ఉన్నాయని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమిటా 3 క్లేశాలు? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు. ఆధ్యాత్మిక క్లేశం అంటే మనసు, శరీరం నుంచి వచ్చేటువంటి కష్టాలు. ఎప్పుడు మనసు కలత చెందుతూ ఉంటుంది మనం చేసుకున్న కర్మలను బట్టి. తర్వాత శరీరం కూడా ఏదో ఒక కష్టాన్ని ఇస్తూ ఉంటుంది. శరీరం వ్యాధి మందిరం అని చెప్పారు. ఏదో ఒక వ్యాధి వస్తూ ఉంటుంది, ఆ వ్యాధి వల్ల జీవుడు కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికం, ఆది భౌతికం
అంటే వేరే జీవుల నుంచి వచ్చేటువంటి కష్టాలన్నమాట. మనం ఎవరో ఒకరి నుంచి, ఎవ్వరు కష్టపెట్టేవాళ్ళు లేకపోతే ఒక దోమైనా మనకు కష్టాన్ని కలిగిస్తుంది. వేరే జీవుల నుంచి వచ్చేటువంటి కష్టాలను ఆది భౌతికం అన్నారు. ఆది దైవిక క్లేశం, ప్రకృతి నుంచి వచ్చేటువంటి కష్టాలు. ఈ యొక్క ప్రకృతి కూడా ఎప్పుడూ ఏదో ఒక కష్టాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న చూసాం కేదార్నాథ్లో ఆ విపత్తు, కొన్ని వేల మంది ఏదో భగవంతుని యొక్క దర్శనం కోసం వెళ్ళడం జరిగింది. ఆ విపత్తు వల్ల కొన్ని వేల మంది మరణించారన్నమాట. సో ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనిషి నడుచుకోవడం వల్ల ఆ ప్రకృతి వికృతిగా ప్రవర్తించినప్పుడు దాని యొక్క ప్రభావం మానవాళి జీవులందరూ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. సో అందువల్ల ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక క్లేశం, జీవులు ఏదో ఒక క్లేశం తరుముతూ ఉంది, ఏదో ఒక కష్టం తరుముతూ ఉంది. ఈ కష్టాలన్నిటికీ కూడా కారణం గుణసంగ దోషం అసద్యోనిషు జన్మచు. మరి వాళ్ళు కష్టాలకు కారణం ఏంటి? వీడు చేసినటువంటి కర్మలు దేన్ని బట్టి చేస్తాడు? వాడిలో ఉండేటువంటి చైతన్యాన్ని బట్టి చేస్తాడు. చైతన్యం దేన్ని బట్టి వస్తుంది? సంగదోషం, సాంగత్యం వల్ల వస్తుందన్నమాట. సో అందువల్ల భగవద్భక్తునికి ఆ భగవంతుని యొక్క సేవ యొక్క విలువ తెలియడం వల్ల ఏదో ఒక రకంగా ఆ భగవత్ సేవలో తాను కైంకర్యం చేసుకొని ఈ సంసార సాగరాన్ని దాటించి మనల్ని ఒడ్డిన పడేయగలిగినటువంటిది ఆ హరిసేవ. భగవంతుడు గీతలో కూడా ఏం చెప్తున్నారంటే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. నీ బ్యాంక్ బ్యాలెన్స్లు నిన్ను కాపాడుతాయని భగవంతుడు చెప్పలేదండి, లేకపోతే నీ పరివారం కాపాడుతుందని చెప్పలేదు, లేకపోతే ఆస్తులు అంతస్తులు కాపాడుతాయని, మన యొక్క అందం కాపాడుతుందని, తెలివితేటలు కాపాడుతాయి, ఇవేవి మనల్ని కాపాడలేవు. మనల్ని కాపాడేటువంటిది ఏంటి? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. జీవితంలో అతి భయంకరమైనటువంటిది మృత్యువు. ఆ మృత్యువు నుంచి మనల్ని కాపాడేటువంటిది ఏమిటి అంటే స్వల్ప ధర్మము. ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్నటువంటి స్వల్ప ధర్మం అన్నమాట. రామాయణంలో రాముల వారు లక్ష్మణస్వామి విశ్వామిత్రుల వారితో బయలుదేరి వెళ్తూ ఉంటే నదిని దాటాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ గుహుడు ఉన్నాడంట. గుహుడు ఒక సామాన్యమైనటువంటి నావికుడు. అయితే మనలాగా MBA చదివో, MBBS చదివో, డబల్ డిగ్రీలు, త్రిబుల్ డిగ్రీలు ఏం లేవు. కానీ ఆ భగవంతునికి సేవ చేయాలా అన్నటువంటి దృక్పథం ఉంది. మనం ఇన్ని భౌతికమైనటువంటి విద్యలన్నీ నేర్చుకుంటూ ఉన్నాము. ఆ విద్యలన్నీ నేర్చుకొని ఏదైతే మనల్ని సంసారం నుంచి విముక్తిని కావిస్తుందో అటువంటి సేవను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అటువంటి సేవను తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈ గుహుడికి ఏ డిగ్రీలు లేవు, సామాన్యమైనటువంటి ఒక పడవ నడుపుకునేటువంటి వాడు. కానీ అతనికి మాత్రం ఆ భగవంతుని యొక్క సేవా భాగ్యం కోసం తపిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుల వారు అరుదించి వస్తూ ఉంటే దూరం నుంచే గుహుడు చూసేమనుకుంటున్నాడో తెలుసా? అహో భాగ్యం, ఈరోజు ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుల వారి యొక్క దర్శన భాగ్యం నాకు లభించింది. లభించడమే కాదు, ఆయన సేవా భాగ్యాన్ని కూడా ఖచ్చితంగా నేను పొందాలా అని చెప్పి, ఏ రకంగా ఆయన సేవా భాగ్యాన్ని పొందాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడంట. ఆలోచిస్తూ ఉంటే ఆయన కొంత దూరం శ్రీరామచంద్రుల వారి దగ్గరగా వచ్చి, హే నావికుడా, ఈ నదిని దాటించగలవా అన్నాడంట. నదిని దాటించగలవా అంటే అప్పుడు ఈయన వినపడినట్టుగా నటిస్తూ ఉన్నాడంట. అప్పుడు రామచంద్రుల వారు, అంటే వినపడనట్టుగా కాదు, లోపల ఆలోచిస్తున్నాడు, ఎట్లా శ్రీరామచంద్రుల వారి యొక్క సేవా భాగ్యాన్ని నేను పొందాలా అని. ఆ ఆలోచన అతనికి తోచట్లేదు. అందువల్ల ఏదో వినపడనట్టి వాడు అలాగా నటిస్తూ ఉన్నాడు. శ్రీరామచంద్రుల వారు అంటున్నారు, ఏ నావికుడా, నీకేం వినిపించట్లేదు, నదిని దాటించగలవా అన్నాడు. మరలా వినపడినట్లే ఉన్నాడు. రాముల వారు ఆగ్రహించి, ఏమి నీకేమన్నా చెబుడా, మాటలు వినిపించట్లేదా, నదిని దాటించలేవా అని అడుగుతూ ఉంటే, అప్పుడు మీకు ఈ నదిని దాటడం కోసం నా సహాయం దేనికయ్యా? మీకు వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగావు స్థలాన్ని, 2 అడుగులతో ఆయన విశ్వాన్నంతా కూడా ఆవహించినటువంటి నువ్వు 3వ అడుగు ఆయన తల మీద ఉంచావు. అటువంటి మీకు 2 అడుగులతో విశ్వాన్నంతా కూడా ఆవహించినటువంటి మీకు ఈ నదిని దాటడం కోసం నా సహాయాన్ని కోరుతున్నారు. నా సేవ మీకు అవసరమా స్వామి? అయినా మీరేమన్నా సామాన్యులంటయ్యా? మీరు ఇక్కడికి రావడానికి ముందు ఏమి చేసొచ్చారో నాకు వార్త తెలిసింది స్వామి. మీ పాదధూళి తగిలి ఒక రాయి స్త్రీగా మారిపోయింది.
అటువంటి మీ పాదాలు నా నావకు తగిలితే, మీ పాదధూళి నా యొక్క నావ మీద పడితే, నా నావ కూడా స్త్రీగా మారిపోతే, ఒక్క స్త్రీతోనూ ఏగడానికి కష్టంగా ఉంది, మరి ఆ నావ కూడా స్త్రీగా మారిపోతే ఆమెతో నేను ఎక్కడయ్యా ఏగేది? పూర్వానికి ఒక తమాషా అయినటువంటి కథ ఒకటుందండి. ఒక కట్టెలు కొట్టుకునేవాడు అరణ్యాలకి కట్టెలు కొట్టుకునేదానికి వెళ్ళాడంట. వెళ్తే ఆయన కట్టెలు కొడుతూ ఉంటే గొడ్డలి కాస్త చేతిలో నుంచి జారిపోయి నదిలో పడిపోయిందంట. నదిలో పడిపోతే ఏడుస్తూ కూర్చున్నాడు అక్కడ. ఏడుస్తూ కూర్చుంటే అప్పుడు నదీమ్మ తల్లి ప్రత్యక్షమయ్యి, నాయనా నీ దుఃఖానికి కారణం ఏంటి అని అడిగిందంట. అప్పుడమ్మా, నాకు జీవనాధారం ఈ గొడ్డలి, ఆ గొడ్డలి నదిలో పడిపోయింది, ఇప్పుడు నేను ఎట్లాగా జీవించాలా తల్లి, అందుకని ఏడుస్తున్నాను అన్నాడంట. అప్పుడు ఆమె ఏం చేసింది అంటే నదిలో మునిగి ఒక బంగారు గొడ్డలి ఒకటి బయటికి తీసి, ఇదేనా నాయనా నీ గొడ్డలి అనిందంట. అప్పుడు ఆయన అన్నాడు, ఇది కాదమ్మా నాది అన్నాడు. మరలా నీటిలోకి మునిగి ఆమె వెండి గొడ్డలి తీసుకొని వచ్చి, ఇదే నాయనా నీ గొడ్డలి అనిందంట. ఇది కూడా నా గొడ్డలి కాదమ్మా అన్నాడు. అప్పుడు చివరిగా ఆ ఇనప గొడ్డలి తెచ్చి, ఇదేనా నీది అంటే, అమ్మా ఇదే నాది అన్నాడు. అతని యొక్క నిజాయితీకి ఆమె ఎంతో సంతుష్టురాలై ఆమె ఏం చేసింది అంటే బంగారు, వెండి, ఇనప గొడ్డలి 3 కూడా ఆయనకి బహుమతిగా ఇచ్చేసింది అన్నమాట. అంటే దీనికి వేరే కథ ఉంది, కానీ ప్రస్తుతం ఈ సందర్భానికి అనుచితంగా నేను ఈ యొక్క కథను చెప్తూ ఉన్నాను. ఒకసారి ఆయన భార్యతోటి నదిని దాటుతూ ఉంటే పొరపాటున భార్య నీళ్ళలో పడిపోయిందంట. అప్పుడు ఈయన ఏడుస్తూ కూర్చున్నాడంట. కూర్చుంటే అప్పుడు ఆ నదీమ తల్లి, ఏంటి నాయనా నీ దుఃఖానికి కారణం అని అడిగిందంట. అప్పుడు ఆయన అన్నాడు, నా భార్య ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది తల్లి, దానికోసం ఏడుస్తూ ఉన్నాను అని. అప్పుడు ఈమె పరీక్షించడం కోసం ఇతనిని విశ్వసుందరిని నీటిలో నుంచి తీసుకొని వచ్చి, ఈమెనా నీ భార్య అని అడిగిందంట. అడిగితే అప్పుడు ఇతనేమన్నాడు అంటే, ఈమె తల్లి నా భార్య అన్నాడంట. అప్పుడు నదీమ తల్లి ఆగ్రహించిందంట, గొడ్డలి విషయంలో నిజాయితీగా ఉన్నావు, ఇప్పుడు నీలో ఎంత స్వార్థం వచ్చింది, ఈ విశ్వసుందరి నా భార్య అని చెప్తున్నావు, ఎంత మార్పు వచ్చింది నీలో అనిందంట. అప్పుడు ఆ కట్టెలు కొట్టుకునేవాడు ఏమంటున్నాడంటే, క్షమించాలమ్మా, నాలో స్వార్థమేం రాలేదు, ఈ విశ్వసుందరి నా భార్య కాదు అంటాను, తర్వాత ఇంకెవరో దేశ సుందరిని తీసుకొని వస్తారు, ఈమె నీ భార్య అని అడుగుతారు, ఈమె కూడా నా భార్య కాదంటాను, చివరిగా నా భార్యను తీసుకొని వస్తారు, అప్పుడు ఈమె నా భార్య అంటాను, అప్పుడు మీరు సంతుష్టులై ఆ విశ్వసుందరిని తర్వాత ఈ దేశ సుందరిని ఇద్దరిని కూడా నాకు అంటగడతారు, మరి ముగ్గురితో ఎక్కడ ఎగే తల్లి, అందుకని చెప్పి మొదట చూపించిన వాళ్ళనే నా వాళ్ళు అని చెప్పి అన్నాను, అంతకుమించి ఇంకేం లేదు. అదే రకంగా ఈ గుహుడు కూడా ఏమంటున్నాడు అంటే, మీ యొక్క పాదస్పర్శ, మీ పాదధూళి నా యొక్క నావ మీద పడితే ఆ నావ స్త్రీగా మారిపోతే ఒక్క స్త్రీతోనే ఎగడం కష్టంగా ఉంది స్వామి, ఇంకొక స్త్రీని నేను ఎక్కడ అంటపెట్టుకునేను. అదే సమయంలో నాకు ఈ యొక్క నావ అన్నటువంటిది జీవనోధారం, ఆ జీవనాధారం కూడా పోతుంది స్వామి అని చెప్పన్నాడంట. అప్పుడు మరి ఇప్పుడు ఏం చెయ్యాలా అన్నాడు రామచంద్రుల వారు. అప్పుడు గుహుడు ఏమంటున్నాడంటే, అయ్యా, మిమ్మల్ని నది దాటిస్తాను, నా నావలో ఎక్కించుకుంటాను కూడా, అయితే మీ పాదాలు చక్కగా ప్రక్షాళన చేసి ఒక్క ఇసుక రేణువు కూడా లేకుండా పాద ప్రక్షాళన చేసి అప్పుడు నా నావలోకి ఎక్కించుకుంటాను అన్నాడు. అంటే గుహుడు ఎంత తెలివిగలవాడు అంటే, ఆ దేవదేవుని యొక్క పాదపద్మాలను సేవించుకునేటువంటి అవకాశ భాగ్యాన్ని పొందడం కోసం ఎంతగా నటించి చివరికి ఆ దేవదేవుని యొక్క అనుగ్రహంతో శ్రీరామచంద్రుల వారు ఆ గుహుని యొక్క మనోభీష్టాన్ని అర్థం చేసుకొని ఆయన యొక్క పాద ప్రక్షాళనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ పాదపద్మాలను ప్రక్షాళన చేసి అప్పుడు గుహుడు నావలో ఎక్కించుకొని భగవంతుడిని నది దాటించాడంట. ఇది ఎందుకు చెప్పాను అంటే, ఆ భక్తియుక్త సేవలలో, భగవంతుని యొక్క సేవల్లో మనల్ని మనం కైంకర్యం చేసుకోవడం ద్వారా ఈ సంసారం నుంచి విముక్తిని పొందేటువంటి మహద్భాగ్యం ఉందన్నమాట. కర్మను పరిత్యజించడం కన్నా భక్తియుక్త సేవల్లో కర్మ చేయడం ఉత్తమము అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఆ భక్తియుక్త సేవలు భాగ్యం మనకు దొరికినప్పుడు, ఆ భగవంతుని సేవించుకునే అవకాశం మనకు దొరికినప్పుడు ఈ గుహుడులాగా ఆ అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, జన్మ
మృత్యువు, ముసలితనం, వ్యాధి అన్నటువంటి దుఃఖాల నుంచి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని వెతుక్కొని ఆనందాలయమైనటువంటి ఆ వైకుంఠం, గోలోక బృందావనం, కృష్ణ ధామాన్ని చేరుకునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం సద్వినియోగపరుచుకునేదానికి మనం ప్రయత్నించాలి. అయితే కలియుగంలో ఆ భగవత్ సేవాభాగ్యం ఏ రకంగా మనకు లభిస్తుంది అంటే, మనం గుహుడంతటి గొప్పవాళ్ళం కాదు దేవదేవుడు మన దగ్గరికి రావడానికి. అయితే మీలో సంకల్ప బలం ఉంటే ఆ దేవదేవుడిని మీ సన్నిధికి తప్పించుకోవచ్చు. ఏ రకంగా అంటే, శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, కలి కాలే నామరూపే కృష్ణ అవతార్. కలియుగంలో కృష్ణుని యొక్క అవతారం నామరూపంలో ఉంది. నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో భగవంతుడు అక్కడ ఉపస్థితమవుతాడు. నామం ఎవరైతే ఉచ్చరిస్తారో కృష్ణుడు అక్కడ ఉంటాడు. కలి ప్రభావం వాళ్ళ మీద ఉండదు. కలి ప్రభావం వల్లే అన్ని అనర్థాలు మనిషిలో కలుగుతూ ఉన్నాయి. అనర్థాల వల్ల అతను తప్పుడు మార్గాల్లో పోయి జీవితాల్ని దుర్భరం చేసుకుంటున్నాడు. కలి ప్రభావం నుంచి మానవుడు విముక్తిని పొందాలా అంటే కృష్ణనామ సంకీర్తన. కలిర్దోషనిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. ఈ కలియుగం దోషాలకు నిధి, దాని నుంచి విముక్తి ఒక్క సుగుణం ఉంది. ఆ కృష్ణుని యొక్క కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి కూడా విముక్తిని పొందుతారు. మీరు కూడా ప్రతినిత్యం ఆ భగవంతుని యొక్క నామాలను జపిస్తూ ఆ భగవంతుని యొక్క సేవలో మిమ్మల్ని మీరు కైంకర్యం చేసుకొని చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని యొక్క ప్రీత్యర్థం కర్మను చేయడం ద్వారా ఈ సంసారం నుంచి మీరు విముక్తిని పొందేదానికి అవకాశం ఉంది. జపించండి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, తరించండి. హరే కృష్ణ. सहस्रशीर्षरञ्जितं सहस्रनेत्रविलसितं सहस्रहस्तराजितं सहस्रपादपूजितं सहस्रविधविभासितं सहस्रवर्णसंश्रितं सहस्ररूपदीपितं सहस्रनामसरलितं समस्तसद्गुणोन्नतं समस्तविश्वसंयुतं समस्तदेवताकृतं समस्तसत्कलामृतं समस्तशक्तिमण्डितं समस्तभक्तवन्दितं समस्तमुक्तिसुविहितं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं नमामि कृष्णदैवतं।